Good morning, children. Today I am going to start first class. Okay, first class science. Okay, children, all of you take your textbooks. This is your textbook, standard 1, course book, term 2. Okay, ma? And take out the page number 61. Page number 61, unit 4. Okay, children, unit 4, our environment. Our environment. Okay, our environment. See, children, there are our environment. Lesson, children, let's start our lesson. There are many plants, animals, birds and insects around us. This is called our environment. Okay ma? మన చుట్టుపక్కల ఏముంటాయమ్మా? ప్లాంట్స్ ఉంటాయి, యానిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి అండ్ ఇన్సెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని ఏమంటారమ్మా? అన్నిటికీ కలిపి ఏమంటారు? ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకే, మన చుట్టూ ఏముంటాయమ్మా? ప్లాంట్స్, యానిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్ ఇవన్నీ మన చుట్టుపక్కల ఉంటాయి కాబట్టి ఇవన్నిటిని కలిపి ఏమంటారు? ఎన్విరాన్మెంట్ అంటారు. ఓకే, ప్లాంట్స్. ఫస్ట్ ప్లాంట్స్, చిల్డ్రన్. ఫస్ట్ టాపిక్ ప్లాంట్స్. ఓకే, సేమ్ we see many kinds of plants around us. Okay, మన చుట్టుపక్కల చాలా డిఫరెంట్ ప్లాంట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాము. బట్ దే ఆర్ ఇన్ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్. ఓకే, మన చుట్టుపక్కల ఉన్న ప్లాంట్స్ ఎలా ఉంటాయమ్మా? ఓకే, సైజెస్ గానీ షేప్స్ గానీ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, ప్లాంట్స్, అన్ని ప్లాంట్స్ ఒకేలాగా ఉంటాయా? ఉండవు. అన్ని ప్లాంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి. సైజెస్, షేప్స్ డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, ద లీవ్స్ ఆఫ్ మెనీ ప్లాంట్స్ ఆర్ గ్రీన్ ఇన్ కలర్. ఓకే, ప్లాంట్స్ యొక్క లీవ్స్ ఎలా ఉంటాయమ్మా? గ్రీన్ కలర్ లో ఉంటాయి. నెక్స్ట్ shrubs. ఓకే, shrubs means the plants that grow to a low height and look like bushes or shrubs. Okay, ఈ ప్లాంట్స్ అనేవి లో హైట్ అంటే తక్కువ హైట్ లో పెరిగి అవి బుషెస్ లాగా అంటే పొదలు అంటారు కదమ్మా, వాటిలాగా ఉండే వాటిని ఏమంటారు? shrubs అంటారు. ఓకే, లో హైట్. ఓకే, ఈ ప్లాంట్స్ ఎలా పెరుగుతాయమ్మా? ఎలా గ్రో అవుతాయి? లో హైట్ లో గ్రో అవుతాయి. ఓకే, లో హైట్ లో గ్రో అవుతాయి అండ్ అవి చెట్లు, పొదలు అంటారు కదా. ఓకే, అలా ఉంటాయి అన్నమాట shrubs అనేవి. వాటిని ఏమంటారు? ఓకే, బుషెస్ లాగా ఉండే వాటిని ఏమంటారు? shrubs అంటారు. ఓకే, shrubs అంటే ఏంటమ్మా? shrubs అనే ప్లాంట్స్ లో హైట్ లో, తక్కువ హైట్ లో పెరుగుతాయి, తక్కువ హైట్ లో గ్రో అవుతాయి. అవి బుషెస్ లాగా ఉంటాయి. ఓకే, పొదలు లాగా ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటారు? shrubs అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ herbs. ఓకే, నెక్స్ట్ వన్ herbs. Herbs means small plants with soft stems are called herbs. ఓకే, ఇవి కూడా ఎలా ఉంటాయమ్మా? herbs అనేవి స్మాల్ ప్లాంట్స్ అంటే చిన్న ప్లాంట్స్ అన్నమాట. with soft stems. Okay, see children, if ఇది ఒక ప్లాంట్ అనుకోండమ్మా. ఓకే, ఒక ప్లాంట్ అనుకోండి. స్టెమ్ ఎక్కడుందమ్మా? ఈ ప్లాంట్ కి స్టెమ్ ఏదమ్మా? ఇది స్టెమ్. ఓకే, ప్లాంట్ లో ఈ పార్ట్ ని ఏమంటారమ్మా? స్టెమ్ అంటారు. ఓకే, వీటిని ఏమంటారు? లీవ్స్. ఓకే, లీవ్స్ అంటారు. See children,
స్టెమ్. ఈ పార్ట్ ని ఏమంటారమ్మా? స్టెమ్ అంటారు. ఈ హర్బ్స్ ప్లాంట్ ఎలా ఉంటాయి? ఈ హర్బ్ ప్లాంట్ యొక్క స్టెమ్ ఎలా ఉంటుందమ్మా? చాలా సాఫ్ట్ గా ఉంటుంది. చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈ హర్బ్స్ యొక్క ప్లాంట్స్ స్టెమ్. See children, herbs, small plants with soft stems are called herbs. ఈ herbs ఎలా ఉంటాయమ్మా? ప్లాంట్స్ అనేవి చాలా స్మాల్ గా ఉంటాయి, వాటి స్టెమ్స్ అనేవి సాఫ్ట్ గా ఉంటాయి. Coriander and mustard are some examples of herbs. Coriander and mustard are some examples of herbs. Coriander అంటే ఏంటమ్మా? కొత్తిమీర అంటాం కదా, కొత్తిమీర కట్ట. దాని లీవ్స్ దాని స్టెమ్ ఎలా ఉంటుందమ్మా? సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి అది. అండ్ మస్టర్డ్ మీన్స్ ఆవాలు. ఆ ప్లాంట్స్ ఎలా ఉంటాయమ్మా? ప్లాంట్స్ యొక్క స్టెమ్స్ సాఫ్ట్ గా ఉంటాయి. స్మాల్ గా ఉంటాయి, సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటారమ్మా? హర్బ్స్ అంటారు. హర్బ్స్ అంటారు. నెక్స్ట్ వన్, క్లైంబర్స్. Some plants grow up with the help of support. They are called climbers. కొన్ని ప్లాంట్స్ ఎలా ఉంటాయమ్మా? తీగల్లాగా వస్తాయి కదా, వాటిని ఏమంటారు? క్లైంబర్స్ అంటారు. See in the picture children. పిక్చర్ లో చూడండి అమ్మా, ఇక్కడ ఒక స్టిక్ పెట్టేసి ఈ స్టిక్ సపోర్ట్ తీసుకొని ఈ ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. సేమ్ హియర్ ఆల్సో ఇలా స్టిక్ సపోర్ట్ తీసుకొని ప్లాంట్ గ్రో అవుతుంది కాబట్టి బీన్స్ ట్రీ. ఈ ప్లాంట్స్ ని ఏమంటారమ్మా? క్లైంబర్స్ అంటారు. క్లైంబర్స్ అంటారు. దే కెనాట్ గ్రో స్ట్రేట్. ఈ ప్లాంట్స్ స్ట్రేట్ గా గ్రో కాలేవు. The stems of these plants are soft and weak. ఈ క్లైంబర్స్ యొక్క స్టెమ్స్ కూడా ఎలా ఉంటాయమ్మా? సాఫ్ట్ గా ఉంటాయి, వీక్ గా ఉంటాయి. ఇలా మనం పట్టుకొని లాగేస్తే విరిగిపోతాయి అన్నమాట. నెక్స్ట్, పీ, గ్రేప్ వైన్ అండ్ బీన్స్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్లైంబర్స్. ఇవన్నీ కూడా ఈ క్లైంబర్స్ యొక్క ఎగ్జాంపుల్స్. క్లైంబర్స్. థర్డ్ వన్ ఈస్ క్లైంబర్స్. Next children, water plants. Water lo unna plants. The plants that grow in water are called water plants. Water lo unna plants ni emantaramma? Water lo grow ayyevi, water lo perige plants ni emantaru? Water plants antaru. What are they children? Lotus and water lily. The lotus and water lily are some examples of water plants. వాటర్ ప్లాంట్స్ కి ఎగ్జాంపుల్స్ ఏమమ్మా? లోటస్ అండ్ వాటర్ లిల్లీ. లోటస్ అండ్ వాటర్ లిల్లీ. నెక్స్ట్ వన్ అమ్మా, క్యాక్టస్ సగారో. Desert plants. The plants that grow in the sand are called desert plant. డిజర్ట్ లో ఉండే ప్లాంట్స్ ని ఏమంటారమ్మా? డిజర్ట్ ప్లాంట్స్ అంటారు. అవి ఎక్కడ గ్రో అవుతాయమ్మా? శాండ్ పైన గ్రో అవుతాయి. క్యాక్టస్ అండ్ సగారో ఆర్ ఎగ్జాంపుల్స్, సమ్ ఎగ్జాంపుల్స్ డిజర్ట్ ప్లాంట్స్. డిజర్ట్ లో పెరిగే ప్లాంట్స్ ని ఏమంటారమ్మా? డిజర్ట్ ప్లాంట్స్ అంటారు. ఆ డిజర్ట్ లో ఎక్కడ ప్లాంట్స్ గ్రో అవుతాయమ్మా? శాండ్ పైన గ్రో అవుతాయి. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ చిల్డ్రన్? ఎగ్జాంపుల్స్ ఏమమ్మా? క్యాక్టస్ అండ్ సగారో అనేవి examples of desert plants. This is the lesson. Our environment lo first topic children, first lesson plants anedi complete chesamu. Once again I am repeating children. Here water plants, desert plants. See children, plants ఎక్కడ ఉంటాయమ్మా? ప్లాంట్స్ మన చుట్టుపక్కల ఉంటాయి. ప్లాంట్స్, ఆల్ ప్లాంట్స్ సేమ్ సైజ్, సేమ్ కలర్, సేమ్ షేప్ ఉంటుందమ్మా? నో. సమ్ ప్లాంట్స్ ఆర్ ఇన్ డిఫరెంట్ సైజెస్ అండ్ షేప్స్. కొన్ని ప్లాంట్స్
ఓకే డిఫరెంట్ షేప్స్ లో డిఫరెంట్ సైజెస్ లో ఉంటాయి. నెక్స్ట్ స్ట్రబ్స్ అంటే ఏంటమ్మా? ఓకే స్ట్రబ్స్ అంటే ఏంటమ్మా? ఇవి పొదలు లాగా ఉంటాయి అన్నమాట. ఓకే షార్ట్ గా ఉంటాయి. ఓకే లో హైట్ గా పెరుగుతాయి. బుషెస్ లాగా ఉంటాయి. వాటిని ఏమంటారు? స్ట్రబ్స్ అంటారు. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ హర్బ్స్ అంటే ఏంటమ్మా? వీటి స్టెమ్స్ అనేవి సాఫ్ట్ గా ఉంటాయి. ఓకే స్మాల్ ప్లాంట్స్, హర్బ్స్ అనేవి కూడా స్మాల్ ప్లాంట్స్, స్టెమ్స్ అనేవి సాఫ్ట్ గా ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా హర్బ్స్ కి? కొరియండర్ అండ్ మస్టర్డ్. ఓకే కొరియండర్ అండ్ మస్టర్డ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హర్బ్స్. నెక్స్ట్ వన్ క్లైంబర్స్ అంటే ఏంటమ్మా? వాటికి ఒక స్టిక్ గానీ సపోర్ట్ గా ఉంటే గానీ అవి ప్లాంట్స్ గ్రో కావు. ఓకే అవి స్ట్రైట్ గా గ్రో కానీ ప్లాంట్స్ అన్నమాట. వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? గ్రేప్ వైన్, పీ అండ్ బీన్స్. నెక్స్ట్ వన్ వాటర్ ప్లాంట్స్ అంటే ఏంటమ్మా? వాటర్ లో గ్రో అయ్యే ప్లాంట్స్. అవి ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? లోటస్ అండ్ వాటర్ లిల్లీ. నెక్స్ట్ డిజర్ట్ ప్లాంట్స్ అంటే ఏంటమ్మా? డిజర్ట్ లో శాండ్ పైన గ్రో అయ్యే ప్లాంట్స్. వీటి ఎగ్జాంపుల్స్ ఏంటమ్మా? క్యాక్టస్ అండ్ సగావో. ఓకే Okay children, today we completed this lesson plants lesson. Okay ma, all of you understand this lesson. I hope that you understand today's lesson children. Thank you ma, bye bye.